దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథంలో 4వ కీర్తన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు కీర్తన గ్రంథంలో మొదటి 3 కీర్తనలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక్కొక్క కీర్తన భాగాన్ని వివరణ ఇచ్చి ధ్యానించి గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా చూడండి. ఈ కీర్తన ధ్యానించే ముందు దైవజనునిగా ఒక విజ్ఞప్తి, ఒక విన్నపం చేస్తున్నాను. నేను మాట్లాడినటువంటి ఈ యొక్క వీడియోలు, ప్రసంగాలు, పాటలు గతంలో చాలామందికి చేరేవి. ఈ యొక్క వీడియోలు ఈ మధ్యకాలంలో అతి తక్కువ మందికే నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి అనేటువంటి మాట నేను చూశాను. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వీడియో చూసినప్పుడు మీరు ఒక లైక్ కొడితే ఆ వీడియో ప్రమోషన్ అవుతుంది. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి అందించడం కోసం మీరు మీ వంతు ప్రయత్నంగా మీరు లైక్ కొట్టండి. మీకు తెలిసినటువంటి వారికి దేవుని వాక్యం పంచడానికి షేర్ చేయండి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్ని నోటిఫికేషన్స్ మీకు అందేటందుకు బెల్ బటన్ను ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర క్లిక్ చేయండి. దయచేసి ఈ మనం ఆలకించండి. నేను సాధారణంగా ఇంచుమించుగా 1000 వీడియోల వరకు మన ఛానల్లో ఉంటాయి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను అనలేదు. క్రింద ఆ ట్యాగ్ లైన్లో సబ్స్క్రైబ్ అని చెప్పి వస్తూ ఉంటుంది, కానీ నేను చెప్పలేదు. కానీ ఈరోజు నేను ప్రత్యేకించి అడుగుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి వీడియోలని. అప్పుడు దేవునికి వాక్యం మరింత మందికి అందేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక మనం 4వ కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 4వ కీర్తన మొట్టమొదటి వచనం చదివే ముందు పైన చిన్ని అక్షరాల్లో ఉంటుంది, అది ఒకసారి చదువుతున్నాను. ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు రచించి ప్రధాన గాయకునికి మరి పాడడానికి అందించినటువంటి కీర్తనగా చరిత్రలో మనం చూస్తాం. ఈ ప్రధాన గాయకుడు అంటే మనకు అర్థం కావాలి అని అంటే, గాయకుల బృందం గురించి మనకి తెలియాలి, సంగీత వాయిద్యకారుల యొక్క బృందం గురించి మనకి తెలియాలి. దీని గురించి దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయము, 15వ అధ్యాయము, 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా వివరణ ఇవ్వబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయము, 15వ అధ్యాయము, 25వ అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ అధ్యాయాలలో దేవుని యొక్క సన్నిధిలో పాడదగినటువంటి సంగీత వాయిద్యకారుల కోసం, గాయకుల కోసం అక్కడ వివరణ వ్రాయబడింది. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క చరణాన్ని మనం చూద్దాం. మొదటి వచనం చదువుతున్నాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని మొదటి వచనంలో వ్రాయబడింది. దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. దేవునితో మాట్లాడుతున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా. ఈరోజు సమాజంలో నీతిమంతులుగా ఎవరికి వారు కనిపించడానికి, ఎవరికి వారు ప్రమోషన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. అయితే దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు. అంటే నేను నీతిమంతుడిగా మార్చబడడానికి, నేను నీతిమంతునిగా పిలువబడడానికి, లేదా నేను నీతిమంతుడను అని నేను అనుకోవడానికి ఆధారం నీవే కదా. నేను వ్యక్తిగతంగా నేను స్వయాన నీతిమంతుడిని కాను, నా నీతికి ఆధారం నీవు అని చెప్పి దేవుణ్ణి అంటున్నాడు. ఈరోజు మనుషుని యొక్క నీతి క్రియలు దేవుని ముందు మురికి గుడ్డలుగా ఉన్నాయని వాక్యంలో వ్రాయబడింది. మనుషులు వారి యొక్క నీతి క్రియలు మంచివే కాదని అనడం లేదు. దాన ధర్మాలు, లేదా సహాయ కార్యక్రమాలు, లేదా చాలా రకాలైనటువంటి మనుషుల యొక్క
దాతృత్వంతో కూడినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచివే, చాలా మంచివే. అవి నీతి కార్యాలే, కానీ ఆ నీతి కార్యాలు దేవుని నీతి ముందు పనిచేయదు అని వాక్యం చెప్తోంది. దేవుని నీతి పరిశుద్ధమైనది. దేవుని నీతి నిత్య సంపూర్ణ పరిశుద్ధతతో కూడినటువంటిది. కాబట్టి దావీదు అంటాడు, నేను నీతిమంతునిగా పిలువబడ్డానికి, నేను నీతిమంతునిగా అగుపించడానికి నా ఆధారం నీవే అని దేవునితో ఈ యొక్క మాటను ప్రారంభిస్తాడు, ఈ పాటను ప్రారంభిస్తాడు. నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నీవు నీతిమంతుడివి, నేను నీతిమంతుడిగా పిలువబడ్డానికి నీవే ఆధారం అని అంటూ నాకు ఉత్తరమి ఈ ప్రభా నేను మొర్ర పెట్టేటప్పుడు. అంటే దావీదులో ఒక గుణం ఏంటంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటువంటి ఒక మంచి గుణం ఉంది. ఈరోజు మనము విశ్వాసులుగా, మనము దేవుని యొక్క పిల్లలుగా, మనము దైవజనులుగా ఆయా స్థాయిలలో, ఆయా స్థానాలలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంత విరివిగా చేస్తున్నామో అనేది ఇక్కడ ప్రశ్న. మొర్రపెట్టడం అంటే దేవుని సన్నిధిలో అంగలార్చి మొర్రపెట్టిన అనుభవం. అది ఎప్పుడు కలుగుతోందంటే చిన్నపిల్లాడికి తాను అనుకున్నది ఇవ్వనప్పుడు, లేదా చిన్నపిల్లాడి చేతిలో నుండి మనం ఏదైనా తీసుకున్నప్పుడు వాడు పెడతాడే, ఘీ పెడతాడే, మొర్ర పెడతాడే, అలా మొర్ర పెట్టడం. కానీ చిన్నపిల్లాడికి ఏమి తన చేతిలో ఉంచుకోవాలో ఏమి ఉంచుకోకూడదో తెలీదు. తెలియకనే తను మొర్ర పెడుతున్నాడు. అయితే మనమైతే మన దేవుని గూర్చి తెలిసి, మన దేవుని దగ్గర ఏమడగాలో తెలిసి మనం మొర్ర పెట్టాలి. ఇక ఇరుకులో నాకు విశాలత కలగజేస్తున్న వాడు నీవే. దావీదు ఎంత ఇరుకు జీవితంలో ఉండేవాడో మీకు తెలుసు కదా. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అని అంటాడు. అంటే తన జీవితంలో ఎంత క్రింద స్థాయి, ఎంత తక్కువ స్థాయి, ఎంత ఇరుకైన స్థితి నుంచి ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత విశాలమైన, ఎంత సమృద్ధికరమైన స్థితిలోనికి దావీదు వెళ్ళాడో దావీదుకి గుర్తుంది. కానీ ఈరోజు మనుషులు దేవుని నుండి మేలు పొంది, దేవుని నుండి ఆశీర్వాదాలు పొంది వెంటనే మర్చిపోయేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా అంటాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మొదటి లైను చివరిలో నేను మొర్ర పెట్టినప్పుడు నా మొర్ర నాకు ఉత్తరమిమ్ము అంటాడు. ఇక్కడ రెండవ లైన్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన అంగీకరించు, కరుణించి అని అంటాడు. అంటే ప్రార్థన చేసే అలవాటు, మొర్ర పెట్టే అలవాటు దావీదుకు ఉన్నది అని అర్థం కదా. ఎప్పుడు విశాలమైన స్థాయిలోనికి, విశాలమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అని సాక్ష్యం ఇచ్చిన దావీదు విశాలతలోనికి వచ్చిన తరువాత కూడా ప్రార్థన చేసే అలవాటు, దేవునికి మొర్రపెట్టే అలవాటు విడిచిపెట్టలేదు దావీదు. ఈరోజు ఆశీర్వాదం పొందిన తర్వాత, ఆస్తి సంపాదించిన తర్వాత, లేదా అభివృద్ధి చెందిన తర్వాత, లేదా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదా ఒక కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబడిన తరువాత దేవుని సన్నిధిని మరిచినటువంటి వారు ఎంతమంది లేరు? మీలో ఒకవేళ దేవుని సన్నిధిని మరిచినటువంటి అనుభవంలో మీరున్నారా? ఆశీర్వదించబడిన తర్వాత కూడా, దీవించబడిన తర్వాత కూడా దయచేసి దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని సన్నిధిని మరవద్దు, విడవద్దు. దేవుని సన్నిధిని అంటిపెట్టుకుని ఉండండి. ఇక రెండో వచనం నేను చదువుతున్నాను. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? మొదటి వచనంలో దేవునితో మాట్లాడాడు దావీదు. రెండవ వచనంలో వెంటనే నరుల వైపుకి తిరిగి నరులతో మాట్లాడుతున్నాడు. కాదు, నరులను ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఏమన్నా చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? దేవుని పక్షంగా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వ్రాసినటువంటి పదముల సరళి చూడండి, ఆ పదముల పరంపర చూడండి, ఆ పదాలు ఎంత చక్కగా అమర్చాడో చూడండి దావీదు.
నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఈరోజు దేవుని యొక్క గౌరవాన్ని లేదా దేవుని యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని ఎంతకాలం అవమానంగా మార్చడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి గౌరవించాల్సినటువంటి విధంగా గౌరవించాలి కదా. దేవుని యొక్క నామాన్ని గౌరవించాల్సినటువంటి రీతిలో గౌరవించకపోతే ఆయన యొక్క నామము అవమానపరచడానికి ప్రజలు ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నమును చూసి దేవుడు అంటున్నాడు, మీరెంతకాలం అవమానపరుస్తారు, అవమానంగా మార్చెదరు అని అంటాడు. ఈరోజు మన ద్వారా మన దేవుని నామం ఘనత పొందుతోందా? మన ద్వారా మన దేవుని నామానికి గౌరవం కలుగుతోందా అనే ప్రశ్న నరుల ముందున్నటువంటి ప్రశ్న కాదంటారా? చూడండి, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఈరోజు నరుడు ప్రేమిస్తున్నాడు, వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నాడట. ఈరోజు ప్రసంగి గ్రంథం మనం చదివినట్లయితే అద్భుతమైనటువంటి పదాలు, అద్భుతమైనటువంటి వచనాలు అక్కడ మనం చూడగలుగుతాం. సొలొమోను, కింగ్ సాల్మాన్ రాసినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం. అక్కడ ఎక్కువ పదాలు వ్యర్థము 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 వ్యర్థం అనేది కనిపిస్తుంది. సూర్యుని క్రింద భూమి మీద ఉన్న అన్ని విషయాలు కూడా వ్యర్థమే అని అంటాడు సొలొమోన్ గారు. ఎందుకంటే అనుభవించేసి చెప్తున్నాడు. ఈరోజు మనం చూసేటువంటి, ప్రాకులాడేటువంటి, ఈరోజు ఆశించేటువంటి, ఈరోజు ప్రేమించేటువంటి ఇవన్నీ కూడా వ్యర్థమైనవే అని అంటాడు సొలొమోను. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. మరి దేనిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న విశేషతను ప్రేమించాలి. ఆ తర్వాత మనకు మనం ప్రేమించుకోవాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఆ మాట, ఆ ఆజ్ఞ మనం నెరవేర్చేటువంటి వారం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. ఈరోజు సత్యము, సర్వసత్యము, నిత్య ఆశీర్వాదము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్నాయి కదా. ఆయన మహిమపూర్ణుడై, ఆయన సర్వశక్తి సంపన్నుడై, పరిశుద్ధుడై, పరలోక రాజ్యం నుంచి దిగివచ్చినటువంటి రక్షకుడు కదా. ఆయనను వెతకడం మాని ఈ లోకంలో, సృష్టిలో ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడని మానవాళి వెతుకుతుంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. మనం వెతికేటువంటిది అబద్ధమైనదా, సత్యమైనదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోవాలి. యేసయ్య అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని అన్నాడు. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యము అని అన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, అబద్ధమును వెతకొద్దు, సత్యమై ఉన్నటువంటి ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన మాటను, ఆయనను మనం వెతకాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి, సత్యమును గూర్చినటువంటి వివరణ ససంపూర్ణంగా ఉంది అనుటలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. 3వ వచనం చదువుతున్నాను. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఏమంటున్నాడంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని. నరులందరూ తెలుసుకోవాలి ఏంటంటే, నరులందరూ గమనించాల్సింది ఏంటంటే, తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు యెహోవా దేవుడు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు దేవుని అంగీకరించినటువంటి వారు. క్రీస్తు యేసు యొక్క రక్తమును, సిలువలో క్రీస్తు యేసు యొక్క మరణమును, సిలువలో మరణించిన తరువాత సమాధి చేయబడిన యేసు పునరుద్ధానమును అంగీకరించాలంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనమై ఉండాలి, ఆయన చిత్తములో ఉన్నవారు అయి ఉండాలి. అంటే ఆ విధంగా అంగీకరించినటువంటి వారు ఆయన యొక్క సొంత జనము, ఏర్పాటు చేసుకున్నటువంటి జనము. నేను నా ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగములో ఉన్నాను అని అర్థం.
ఎవరైతే ఆయన మరణ పునరుద్ధానాల్ని అంగీకరించరో, ఎవరైతే క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచన కలుగుతుందని నమ్మరో, వారు ఆయన ఏర్పాటులో లేనటువంటి వారు. రాగల దినాలలో ఏర్పాటులో ఉన్న జనమునకు మనము సువార్తను అందించాలి. కఠినపరచబడినటువంటి వారి హృదయాల్ని క్రీస్తు యొక్క ఏర్పాటు ఉన్నది మీ ఎడల అని చెప్పి వారికి తెలియపరచాలి కదా. ఇంకా తన భక్తులను తన కొరకు యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు అని తెలుసుకోండి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. చక్కగా చెప్తాడండి. మొర్ర పెడతాను, ప్రార్థన చేస్తాను, నా దేవుడు ఆలకిస్తాడు, నా దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి పదే పదే ప్రార్థన చేస్తాను, మొర్ర పెడతాను అని విశాలతలోనికి ఆల్రెడీ వచ్చేసినటువంటి దావీదు చెప్తున్నాడండి. ఇంకా అంటాడు, 4వ వచనం చదువుతున్నాను, 4వ అధ్యాయము 4వ కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండిగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. భయము నొంది పాపము చేయకుడి. మనుషునికి కావలసినటువంటిది భయము, భక్తి. పై వచనంలో ఏం చెప్పాడు? భక్తులను ఏర్పాటు చేసుకున్నాను అని అన్నాడు. ఈ భక్తులు అంటే విశ్వాసము కలిగిన వారికి ఉండాల్సినటువంటి మరొక ప్రధానమైన ప్రాముఖ్యమైన లక్షణము ఏంటి అని అడిగితే దేవుని యందు భయం. దేవుని యందు భయం. భక్తునిగా ఉంటే భయముతో కూడిన భక్తి అయి ఉండాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసిగా ఉంటే నీవు దేవుని యందు భయము కలిగినటువంటి, భయముతో ఉన్నటువంటి విశ్వాసిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఏం చేయాలట? భయము నొంది పాపము చేయకుండా ఉండాలట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవునికి భయపడేటువంటి ఆ సుగుణం, దేవునికి భయపడేటువంటి ఆ లక్షణం మనిషికి సహజంగా కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క కనులు మనల్ని చూచే కనులు అయి ఉన్నాయని ఎప్పుడైతే గ్రహిస్తామో మనము ఆయన ఎడల భయము కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. అందుకనే భయము నుండి పాపము చేయకుడి. పాపము చేయడానికి భయము అడ్డు కావాలి, అడ్డు రావాలి అని చెప్పి కీర్తనాకారుడైనటువంటి దావీదు యొక్క ఉద్దేశం. పాపము చేయడానికే దేవుని ఎడల మనము భయము కలిగి ఉండాలి అని చెప్పి మనము గ్రహించాలి. మనము నిప్పుని ముట్టుకోవడానికి ఆ నిప్పు మన శరీరాన్ని కాల్చేస్తుంది అని చెప్పి గ్రహింపు ఉన్నప్పుడు నిప్పుని ముట్టుకోవడానికి ఎలా సాహసించమో, కరెంటుని తాకడానికి షాక్ కొడుతుందని తెలిసినప్పుడు కరెంటుని తాకడానికి, ఆ వైర్స్ని తాకడానికి ఎలా సాహసించమో, మనము పాపము చేయడానికి భయమునంది, దేవునికి భయమునంది మనము పాపము చేయకుండా ఉండాలి అని చెప్పి భక్తుడైన దావీదు రాస్తున్నాడు. భయమునంది పాపము చేయకుడి. మరేం చేయాలట? మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఏం ధ్యానం చేయాలి? ఎలాంటి ఇరుకులో ఉన్న మనల్ని ఎలాంటి విశాలతలోనికి దేవుడు నడిపించాడో, మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఎలా ఆలకించాడో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా విన్నాడో, మన జీవితంలో ఎలాంటి స్థితి నుంచి దేవుడు ఎలాంటి స్థితికి నడిపించాడో భక్తులు ఇదంతా ధ్యానం చేసి దేవునికి భయపడాలట. భక్తులు ఇదంతా పడకల మీద ఉండి ధ్యానం చేసి మౌనంగా ఉండి దేవుని నామానికి భయపడాలట. ఈరోజు బిజీ 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 బిజీ, అలసిపోవడం, తిన్న తర్వాత నిద్రపోవడం, మరలా లేవడం, పరుగులెత్తుకుంటూ మన యొక్క ప్రయాణాలు, మన యొక్క పనులు, ఇక పడుకుని మంచం మీద దేవుడు చేసినటువంటి మేలులను ధ్యానించేటువంటి సమయం ఎక్కడ ఉంటుంది? ఈ రాజు అయినటువంటి దావీదు ఈ శ్రమలలో, శోధనల్లో, కష్టాల్లో, ఒకవైపు అంతఃపురంలో సింహాసన స్థాయి చూసినటువంటి ఈ దావీదు అంటాడు, పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. నిజమే, దేవుని గూర్చినటువంటి ధ్యానం, దేవుని యొక్క కృపను గూర్చినటువంటి ధ్యానం, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో ఆ విషయాలను గూర్చినటువంటి ధ్యానం మనం కలిగి ఉండాలి. ఇంకా 5వ వచనం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి.
ఇప్పుడు ఒక వ్యక్తి భక్తుడై ఉన్నప్పుడు, అంటే విశ్వాసి అయి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి దేవునికి భయపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక పని చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మనం నీతియుక్తమైనటువంటి బలులను గూర్చినటువంటి వివరణ మనకి ఆ లేవీకాండంలో, సంఖ్యాకాండంలో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు మన కోసం బలి అర్పణగా అర్పించబడిన తర్వాత, ఒకే ఒక్క గొర్రె పిల్లగా మనందరి కోసం పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించిన తరువాత, బలి కావించబడిన తరువాత, మనం ఇక గొర్రెల, మేకల లేదా కోళ్ళ యొక్క రక్తమును చిందించాల్సినటువంటి పని లేనేలేదు. మరేం చేయాలి? బలి అర్పించాలి. ఏ బలి? జిహ్వా బలి లేదా స్తుతి ఆరాధన అనేటువంటి ఆ యొక్క హృదయాంతరంగము నుంచి వచ్చేటువంటి ఆరాధన, ఆ యొక్క కృతజ్ఞత, ఆ నోటి మాట ద్వారా మనం వచించి దేవుని సన్నిధిలో బలిగా అర్పించాలి. దాన్ని దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలి అర్పించడం అంటే ఏదో ఒక వ్యక్తినో ఒక జంతువునో మరి రక్తాన్ని చిందించడం కానే కాదు. క్రీస్తు యేసు ప్రభువు వారు మన కోసం ఆల్రెడీ రక్తాన్ని చిందించాడు. మన కోసం ఆయన విమోచన క్రయధనముగా ఆయన యొక్క రక్తాన్ని మన కోసం కార్చాడు. ఆయన బలి కావించబడ్డాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కాబట్టి మనం బలి, రక్తమును గూర్చినటువంటి బలి ఒక్కర్లేదు, కానీ మన యొక్క జిహ్వ బలి, మన నోట నుండి, మన యొక్క క్రియల నుండి, మన యొక్క దేవునికి సమర్పించుట అనేటువంటి ఆ యొక్క పని నుండి మనం దేవునికి కొన్ని బలులు అర్పించాలి, ఆయనకు అర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనం చదువుతున్నాను. మీకు ఇంకా అంటాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునిడి. నమ్మకం లేని బలి ఎందుకండి? నమ్మకం లేని అర్పణ ఎందుకండి? చెప్పండి. ఇప్పుడు మేము మందిరం కట్టుకుంటున్నాం, మాకు సహాయం చేయండి అని అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి వారు చాలామంది ఉంటారు. అన్యుడు ఇచ్చేటువంటి ఒక కానుక ద్వారా దేవుని మందిరంలో దేవునికి ఎలాంటి మహిమైనా కలుగుతుందా? దేవునికి ఎలాంటి మహిమైనా కలుగుతుందా? చూడండి, ఒకవేళ కూర్చున్నటువంటి కాంగ్రిగేషన్లోనే, కూర్చున్నటువంటి మందిరంలోనే భక్తి లేని లేదా దేవునికి భయపడనటువంటి వారు ఇచ్చేటువంటి కానుక ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? కలగదు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. నమ్మకం కలిగినటువంటి బలి దేవునికి అవసరం కదా. కాబట్టి ఎక్కడైతే, ఎలాగైతే మనము ఆ బలి అర్పించాలో, ఆ స్తుతి యాగము చేయాలో, కృతజ్ఞత సమర్పించాలో, ఆ దేవునికి సాక్ష్యం ఇవ్వాలో, దేవుని ప్రకటించాలో, ఆ ప్రతి సమయంలోనూ ప్రతి స్థానంలోనూ దేవునికి ఆ మహిమను చేకూర్చేటువంటి బలి అర్పణ సమకూర్చడం, బలి అర్పణ చేయడం అనేది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. 5వ వచనం, 6వ వచనం చదువుతున్నాను. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ప్రపంచంలో, ఈ లోకంలో ప్రజలందరూ ఎక్కువ శాతం అడిగే ప్రశ్న ఇదే. ప్రజలందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా ఇదే. మాకు మేలు చూపువాడెవడు అని అడుగుతున్నారు. ఎవరు మేలు చేస్తారు? పరుగులు ఎడుతున్నారు. ఆ కొండ మీద, ఆ లోయలోన, ఆ యొక్క గుట్ట మీద, లేదా ఆ యొక్క ప్రాంతంలోన, ఆ స్థానంలోన ఎక్కడ మాకు మేలు కలుగుద్ది అని చెప్పి ప్రజలు పరుగులెడుతున్నారండి. పరుగులెడుతున్నారు. మేలు చేయవాడు ఒక్కడే. ఇంకా వాక్యంలో ఉంటుంది, నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు. ఆయన మనకు చేద్దామనుకున్నటువంటి మేలులు, చేసినటువంటి మేలులు విస్తారములు. మేలు చేయవాడు దేవుడు. ప్రజలు ఏం చేస్తున్నారు? మాకు మేలు చేయవాడు ఎవడని పలుకువారు అనేకులు.
యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. అసలైనటువంటి నికార్సైనటువంటి ప్రధానమైనటువంటి చాలా ఆశింపదగినటువంటి మేలేదో తెలుసా? దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించడమే. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే ఆయన సన్నిధిలో ఉండేటువంటి ప్రతి మేలు మనది కాక ఎట్లా అవుతుంది? మనదే కదా. కానీ ప్రజలు దేవుని సన్నిధి కాంతిని ఆశించరే, దేవుని సన్నిధి కాంతిని కోరుకోరే, దేవుని సన్నిధి కాంతిని కోసం ప్రయాసపడరే, దేవుని సన్నిధి ఎడల ప్రేమ కలిగి ఉండరే. దేవుని సన్నిధిని ఆశించినప్పుడు, దేవుని సన్నిధి కాంతి ప్రకాశింపబడినప్పుడు మన జీవితాల్లో అది కదా అసలైన మేలు. ఎందుకంటే దేవుని యొక్క సాంగత్యము, దేవునితో సహవాసము, దేవునితో పలకరింపు, దేవునితో అక్కడ సంభాషణ, దేవుని సన్నిధిలో ఆదరణ, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత అన్నీ దేవుని సన్నిధిలో దొరుకుతాయి మనకి. దేవుని సన్నిధి అవసరం. దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉన్నావా? అయితే నువ్వు మేలు కలిగిన దానవు, మేలు కలిగిన వాడవు, మేలు కలిగిన దానవు. ఇంకా వ్రాయబడింది 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. మొర్రపెట్టినటువంటి దావీదు మొదటి వచనంలో మొర్రపెట్టాడు కదా, మొదటి వచనంలో ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు 7వ వచనం వచ్చేసరికి అంటాడు, నేను నా హృదయంలో సంతోషం పుట్టించావు, నువ్వు నా నీతికి నీవే ఆధారం, నా సంతోషానికి కూడా నీవే ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, నరులందరి ధాన్య ద్రాక్షరసములు విస్తరించినప్పుడు సంతోషం కలుగుద్ది కదా. వారి యొక్క పంట బాగా పండి కోట్లలో బాగా విపరీతమైనటువంటి ఆ యొక్క పంట ఫలాలన్నీ ఉన్నప్పుడు, మంచి రేటు ఉన్నప్పుడు, మంచి దిగుబడి ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడు? సంతోషించడా? ఆ సంతోషము కంటే నీవు నాకు ఇచ్చిన సంతోషం ఎక్కువగా ఉంది అని అంటాడు. నీ ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఏంటి సంతోషం అంటే దేవుని ద్వారా పొందుకున్న సంతోషం. దేవుని ద్వారా పొందుకున్న ఆ సంతోషం ఒక మంచి దిగుబడి, మంచి రేటు సమయంలో, మంచి రేటు వచ్చే సమయంలో మంచి దిగుబడి కలిగినటువంటి రైతుకి ఉన్న సంతోషం కంటే అధికమైన సంతోషం ఉంటుందట. నిజమే. ఒక వ్యక్తి తన సాక్ష్యం ద్వారా, తన పాట ద్వారా, తన యొక్క కానుక ద్వారా, లేదా తన యొక్క క్రియ ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మల పంట కోసినప్పుడు ఆ వ్యక్తి యొక్క సంతోషం భూమి మీద ఏ సంతోషం కంటే కూడా అధికమైన సంతోషంగా ఉంటుంది. అలాంటి అధికమైన సంతోషాన్ని మనం అనుభవించడానికి ప్రభు యొక్క కృప మనకు తోడై ఉండాలి. ఇక చివరి వచనం 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. అబ్బబ్బా, ఎంత మంచి మాట అండి. నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. మొర్ర పెట్టేవానికి, ప్రార్థన చేసేవానికి, అంగలార్చేవానికి నిద్రలాగా వస్తుందండి పడుకోగానే. పైగా నెమ్మదితో పడుకుని, ప్రశాంతంగా పడుకుని. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకు నెమ్మది ఉందా? నిజం చెప్పండి. ప్రశాంతత ఉందా? పడుకున్నప్పుడు మీ యొక్క గుండె బరువు ఎక్కడం లేదా? మీ యొక్క ఆలోచనలన్నీ మీ మనసుని మరి ఒత్తిడి తేవడం లేదా? మీ బుర్రలో ఏవేవో జ్ఞాపకాలు వచ్చి చాలా బరువుని, చాలా ఒత్తిడిని గురవడం లేదా మీ మనసు? అయితే ఈరోజు రాజైనటువంటి దావీదు అంటాడు, నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును. నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఆ పై అధ్యాయం 3వ అధ్యాయంలో అబ్షాలోము తరిమేశాడు దావీదుని. తన కొడుకే దావీదుని తరిమేస్తుంటే పారిపోతూ దుఃఖపడుతూ రాసినటువంటి ఆ కీర్తన, తదుపరి కీర్తన 4వ కీర్తనలో అంటాడు, ప్రశాంతంగా పడుకుంటానంటున్నాడు.
బా, ఏం అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఒంటరితనంలో నెమ్మది ఎక్కడిది? ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎందుకని వచ్చింది? దేవుని యందు ఉన్న విశ్వాసం, అంటే భక్తిగా కలిగి ఉండడం, దేవుని యందున్న భయం, భయభక్తులు కలిగినటువంటి తన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి నెమ్మది, తద్వారా సంతోషం, అలాంటి అనుభవంలో మనం ఉండాలి అని చెప్పి ఆయనను ఆధారంగా చేసుకోవాలి మనం నీతిమంతులు అవ్వడానికి. ఈరోజు నిన్నెవరైనా నువ్వు పెద్ద నీతిమంతురాలు అయిపోయావేంటి, పెద్ద నీతిమంతుడు అయిపోయావేంటి అని ప్రశ్నిస్తే నువ్వు ఒక మాట చెప్పాలి, చెప్పి తీరాలి. ఏమనంటే, నేను నా అంతటా నేను నీతిమంతుడిని కాను, కానీ ప్రభు అయిన యేసు, పరిశుద్ధుడైన యేసు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దిగివచ్చి నన్ను రక్షించడానికి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు యొక్క పరమ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా నేను పరిశుద్ధునిగా మార్చబడ్డాను. నేను ఇప్పుడు క్రీస్తును బట్టి నీతిమంతుడను, నా నీతికి ఆధారముగా వాడు నా దేవుడు అని చెప్పగలగాలి. ఆ సాక్ష్యం ఇవ్వగలవా? అలాంటి కృతజ్ఞత నీ మనసులో ఉందా? అయితే ఈ వీడియో చూడగానే నీవు తల వంచి ఒక చిన్న ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఒక స్తుతి దేవునికి ఎందుకు సమర్పించకూడదు? చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీపిస్తారా? పరిశుద్ధుడా, ఈ వీడియో ద్వారా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ప్రతి ఒక్కరూ కూడా నీ నామాన్ని స్తుతించడానికి, నీ ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము అనేటువంటి ఒక గొప్ప అనుభూతిని, విశ్వాసాన్ని, కృతజ్ఞతను కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ మనవి, ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తేనే అనేక మందికి ఈ వీడియో చేరుతుంది. ఇప్పటికీ కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. మొట్టమొదటి రోజుల్లో లైక్స్ చేసేవారు, ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది రిపోర్ట్స్ కొట్టడం వల్ల మరి ఈ వీడియో కొన్ని వీడియోలు ఆగినాయి. దయచేసి దైవజనునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, లైక్స్ కొట్టండి, తర్వాత షేర్స్ చేయండి, తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి కొంతమందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి, దేవుడే మన ద్వారా గౌరవాన్ని, అంటే ఘనతను పొందడానికి ప్రభు మనందరికీ సహాయము చేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.